అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసినటువంటి కౌన్సిలర్కి, మండల అధ్యక్షులు దేశానికి, టీఓ నర్మదా గారికి, ఐబీ అంకయ్య సార్ గారికి, ఆర్పీలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పొదుపు మహిళలకి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అర్బన్ మార్కెట్లో పొదుపు మహిళలు లోన్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల మీద కానీ వాళ్ళ ఇంట్లోని వాళ్ళతో చేసుకొని వచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. కూరగాయలు కానివ్వండి, పొడులు కానివ్వండి, అరిసెలు కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్ చేత్తో చేసినటువంటి గాజులు కానివ్వండి, బుట్టలు, చాలా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అర్బన్ మార్కెట్లో పెట్టినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. అదేవిధంగా అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎల్ఐసి బీమా ద్వారా 10వ తరగతి పాస్ అయినటువంటి నిరుద్యోగ పేదలకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇక్కడ మెప్మా ద్వారా. ఈ అవకాశాన్ని కూడా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళలు పొదుపులో జాయిన్ అయ్యి లోన్ తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రిడ్జ్ కానివ్వండి, గీజర్ కానివ్వండి, వాటర్కి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి ఏదైనా మనకి రిపేర్కి వచ్చినప్పుడు అందుబాటులోకి మెప్మా ద్వారా మనకి అందుబాటులో ఉన్నారు. ఈ అవకాశాన్ని కూడా వచ్చి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ మెప్మా మార్కెట్ అనేది ప్రతి నెల 30వ తారీఖు 31 జరుగుతుంది. విజయటపాలెం నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి, ఆర్పీలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. అంకయ్య ఐబీ గాను, అట్లాగే సీఎంఎల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మనము ఈరోజు మెప్మా అర్బన్ మార్కెట్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఒక రోజు అనేటువంటిది 1-2 రోజులు మనం ఇక్కడ ఇదే సెంటర్లో మనం ఈ మార్కెట్ చేస్తున్నాం. మార్కెట్ అంటే ఏం లేదు, మన గ్రూపుల్లో ఉండి ఏవైతే పొదుపుల ద్వారా కట్టుకొని బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళు ఏవైతే స్వతహాగా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయటం కానీ, బల్క్గా తెచ్చి అమ్మటం కానీ ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. వాటికి సంబంధించి వాళ్ళ మార్కెట్ వాళ్ళు ఇంటి దగ్గర చేస్తూ ఉంటారు, ఆ షాపుల్లో కానీ. వాటికి తోడు మనం ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం అందరికీ తెలిసే దానికోసంగా ఇట్లాగే అర్బన్ మార్కెట్ అనేటువంటిది పెట్టడం జరుగుద్ది. అంటే దీనివల్ల ప్రచారం అయితే ఇంకో పలానా ఇది తయారు చేస్తుంది అనేటువంటి విషయం తెలిస్తే అవి ఇంకొంత మూమెంట్ వచ్చేదానికోసం ఇది ఫస్ట్ లెవెల్. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. ఓఎన్డీసీ అనే సెంట్రల్ గవర్నమెంట్ సైట్లో ఇవన్నీ కూడా ఆన్బోర్డ్ చేస్తాం. ఆన్బోర్డ్ చేసినటువంటి వస్తువుల్ని మళ్ళీ వాటిని కొనిపించే దానికోసం కూడా ప్రతి సంఘంలోకి ఈ ప్రచారాన్ని తీసుకెళ్తున్నాం. ప్రతి సంఘ సభ్యురాలు కూడా ఇట్లా అయితే ఆల్రెడీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా కొంటా ఉంటారు. వాటితో ఇది గవర్నమెంట్ సైట్ ఓఎన్డీసీ ఏదైతే ఉందో ఆ ఓఎన్డీసీ మై స్టోర్ యాప్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, మన వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కడ డిస్ప్లే అవుతాయి, వాటిని ఎలా చూసుకోవాలనేటువంటిది కానీ ప్రతి సంఘ సభ్యురాలకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళినందువల్ల ఏంటంటే మనం కొనుగోలు స్థాయిని పెంచాలనేది. ఇప్పటికీ మేము ఏదైతే మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం ఉందో, మహిళా దినోత్సవం సందర్భంగా ఎండీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 1,00,000 ప్రొడక్ట్స్ను ఒకేసారి కొనుగోలు చేయించాలనే దాంతో చేస్తున్నాం. అంటే ఎక్కువ మంది మహిళల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోయే దానికోసం. అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ప్రొడక్ట్స్ని మనకి ఏమేమి ఉన్నాయటువంటి అన్నీ ఇట్లా డిస్ప్లే చేసిన తర్వాత వాటిల్లో మనకి ఇప్పుడు కొత్తగా ఏవి వస్తున్నాయో వాటన్నిటిని కూడా మనం ఆ ఓఎన్డీసీ దాంట్లో ఆన్బోర్డ్ చేస్తాం. ఆన్బోర్డ్ చేసిన తర్వాత మన వస్తువులే మనోళ్ళు కొనుక్కునే దానికి వీలు పడతాయి. ఇప్పుడు దాకా కూడా మనము నెల్లూరులో ఒక 2,000 ప్రొడక్ట్స్ దాకా కూడా మనం ఆన్బోర్డ్ చేసి ఉన్నాం. ఇక్కడ మన బుచ్చిలో ఇప్పుడు ఒక 25 ప్రొడక్ట్స్ చేసి ఉన్నాం. ఇంకొక 25 ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లోకి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి. అవి వెరిఫికేషన్
వెరిఫికేషన్ దశలో ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకొక 50 ప్రొడక్ట్స్ని మనం ఆన్లైన్లోకి తీసుకొచ్చేదానికి చూస్తున్నాం. ఇది ఫస్ట్ కార్యక్రమం సంబంధించింది. రెండోది ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఏసీ కానీ, టీవీ కానీ, అట్లాగే కార్పొరేటర్ కానీ, ప్లంబర్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కరూ ఇప్పుడు అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో మనం ఓలా యాప్ కానీ అట్లాంటి వాటిల్లో మనం చూసినప్పుడు ర్యాపిడో కానీ మనం ఫోన్ చేయగానే ఆ నిమిషంలో మనకి ఆటో వాళ్ళు ఆడికి వచ్చేసి మనం పికప్ చేసుకొని పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి అట్లాగా సర్వీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు అందులో ఆ యాప్లో మనం ఓకే చేయంగానే మన ఇంటికి ఒక 10-20 నిమిషాల్లో వచ్చేసి ఆ వస్తువుని రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాథమికంగా మనం ఒక 11 నిమిషాలను మాత్రమే మనం ఆ సర్వీసులని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పటికి మనం ఒక 80 మందిని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కాబట్టి వీటిల్లో ముఖ్యంగా మనం ఎలక్ట్రీషియను, ప్లంబరు, కార్పెంటరు, ఏసీ, ఫ్రిడ్జ్, గీజరు, వాషింగ్ మిషను ఇట్లా ఏవైతే ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులు కానీ ఇంటికి సంబంధించినటువంటి ఈ 11 రకాలకు సంబంధించిన వాళ్ళని ఇప్పుడు గుర్తిస్తున్నాం. వాటిల్లో మనకి బుక్స్లో ఎక్కువగా ఈ ఎలక్ట్రీషియన్, ప్లంబరు, కార్పెంటర్ వీళ్ళు వస్తున్నారు. ఏదైతే ఏసీ, టీవీ, ఏది రిఫ్రిజిరేటరు, వాషింగ్ మిషను, గీజరు, మిక్సరు ఇట్లాంటి వాటికి సంబంధించిన వాళ్ళు మనకి కొద్దిగా బుక్స్లో తక్కువ వస్తున్నారు. ఆయన ఒక సర్వీస్ ప్రొవైడర్ వస్తే ఆయన ఇక్కడ కానీ పక్కన యాడైనా చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆ సర్వీస్ ప్రొవైడర్ మన బుచ్చు వాళ్ళే ఉండబడలేదు, చుట్టుపక్కల వాళ్ళు అయినా కానీ మనకి దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అట్లాంటి సర్వీస్ ప్రొవైడర్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆన్బోర్డు వాళ్ళని కూడా చేస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి మనం మెప్పా తరఫు నుంచి వాళ్ళకి మొదట కొంత సర్వీస్ ఛార్జీలు కూడా వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున మొదట 2-3 నెలల వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఏదైతే సర్వీస్ చేస్తారో సర్వీస్కి వాళ్ళకి డబ్బులు వస్తాయి. యూనిఫామ్ ఇస్తాము, తర్వాత వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తాం, ఐడి కార్డు ఇస్తాం. వాళ్ళకి ప్రాథమికంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఉపాధి చూపెట్టి నెలకు ఒక 15,000 నుంచి 30,000 దాకా వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ అంటే వాళ్ళు చేసుకునే పని చేసుకుంటూ అడిషనల్గా ఈ ఆన్లైన్లో వర్క్ చేసే దానికోసం ఇది చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా 3వ అంశాన్ని మనం దాన్ని తీసుకుంటున్నాం. అదేంటంటే మహిళలకి ఇప్పుడు ఎల్ఐసిలో కొంత 7,000 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది జాబ్ లాగా. ఇంతకుముందు ఏజెంట్ లాగా ఉండేవాళ్ళు. మహిళలకైతే బీమా సఖి అనేటువంటి స్కీమ్లో 7,000 రూపాయల దాకా 10వ తరగతి పాస్ అయ్యి ఉండి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండి అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కానీ మనం ఎల్ఐసి ఏజెంట్గా పెట్టుకుంటే ఏజెంట్గా కమిషన్ వస్తుంది, ప్లస్ నెలకు ఒక 7,000 రూపాయలు జీతం కూడా వస్తుంది. కాబట్టి అట్లా మహిళల్ని ప్రోత్సహించే దానికోసంగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి వచ్చినటువంటి మన చైర్పర్సన్ సుప్రజ మేడం గారికి, సార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు.